నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇటీవల ఓ క్రూజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తి ఘటన మరవక ముందే మరో నౌకలోని ప్రయాణికులలో నోరో వైరస్ లక్షణాలు బయటపడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉత్తర ఐర్లాండ్ బెల్ఫాస్ట్ నుంచి స్పెయిన్కు వెళ్తున్న అంబిషన్ అనే క్రూజ్ నౌకలో నోరో వైరస్ అనుమానిత లక్షణాలతో 90 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఫ్రాన్స్లోని బోర్డెక్స్లో నౌకను నిలిపివేశారు. సుమారు 1700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందిని నౌకలోనే క్వారంటైన్ చేశారు. ఇప్పటికే మరో 50 మందిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడినట్లుగా అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే ఎంవి హోండియాస్ నౌకలో హంటా వైరస్ కారణంగా 3 ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే ఈ వార్త బయటకు రావడం పర్యాటకులను భయాందోళనకు గురిచేస్తుంది. అయితే హంటా వైరస్కు ఇప్పుడు కనిపిస్తున్న నోరో వైరస్కు ఎలాంటి సంబంధం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని వారు వివరిస్తున్నారు. నోరో వైరస్ను వైద్య పరిభాషలో వామిటింగ్ బగ్ అని పిలుస్తారు. ఇది శరీరంలోని ప్రవేశించినప్పుడు తీవ్రమైన వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు జ్వరం, తలనొప్పి కూడా బాధిస్తాయి. ఇది అన్ని వయసుల వారికి సోకే ప్రమాదం ఉందని అమెరికన్ సిడిసి హెచ్చరించింది. అయితే ఇందులో ఒక ఊరటనిచ్చే అంశం ఏమిటంటే, సరైన విశ్రాంతి తీసుకుంటే చాలామంది ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారు. కాబట్టి ప్రయాణికులు ఆందోళన చెందకుండా పరిశుభ్రత పాటించాలని కూడా వైద్యులు ఇప్పుడు చెబుతున్నారు.